హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో పచ్చి మామిడికాయతో కొంచెం డిఫరెంట్గా టేస్టీగా రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. రసం అంటే మనం ఎక్కువగా చింతపండుతో మిరియాల రసం, టమోటా రసం చేసుకుంటూ ఉంటాం కదా. ఈసారి చింతపండుతో పని లేకుండా మామిడికాయతో రసం చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ మామిడికాయ రసం తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా బాగా పుల్లగా ఉండే పచ్చి మామిడికాయని తీసుకోండి. ఇది గ్రామ్స్లో అయితే 200 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఈ మామిడికాయని బాగా నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలను మనం మిక్సీకి పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్లోకి ఈ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ముక్కల మొత్తాన్ని నీట్గా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. అయితే ముందు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ అవసరం లేదండి, ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మరలా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మసాలా ప్రిపరేషన్ కోసం ఇలా రోట్లోకి 1 టీ స్పూన్ వరకు సోంపుని యాడ్ చేసుకోండి. మనకి ఈ సోంపు యాడ్ చేస్తేనే రసం చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఇలా కచ్చా పచ్చగా దంచేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 10 వరకు ఇలా వెల్లుల్లిని తొక్క తీసేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా దంచేసుకోండి. మీరు రోట్లో కాకుంటే మిక్సీలో అయినా వేసుకొని దీన్ని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఆయిల్ వేడెక్కినాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర నీట్గా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ మొత్తాన్ని నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. 3 వంతుల వరకు మనకి ఈ ఆనియన్ ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పక్కన ఉంచుకున్న సోంపు మరియు వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. ఈ వెల్లుల్లి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు టమోటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమోటా ముక్కలు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ టమోటాలు మనకి బాగా ఉడకాలండి. దానికోసం మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఈ విధంగా టమోటా కొంచెం మెత్తబడితే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఈ మామిడికాయ పేస్ట్ మొత్తాన్ని నీట్గా కలుపుకోండి. ఈ గుజ్జు మొత్తాన్ని 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలాలని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారపొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ మామిడి పండు గుజ్జుకి పట్టేలాగా నీట్గా కలుపుకోండి. నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి 1/4 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి. నేను తీసుకున్న మామిడికాయ పులుపుకి 1/4 లీటర్ వాటర్ సరిపోయాయండి. మీరు ఒకసారి పులుపుని చెక్ చేసుకొని దానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ రసాన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. ఈ రసం బాగా తెరులుతూ ఒక పొంగు వచ్చేంత వరకు 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే
బాగా ఉడికించుకోండి. చూడండి మనకు రసం తెరులుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తరుగుని యాడ్ చేసుకోండి. ఈ బెల్లం మామిడికాయ రసానికి మంచి టేస్ట్ని ఇస్తుందండి. అందుకనే స్కిప్ చేయకుండా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఇలానే ఉడికించుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే సాల్ట్ని మరలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. దీన్ని ఇంకొక 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా మూత పెట్టేసి 3 నిమిషాల పాటు బాగా తెరలేదాకా ఈ రసాన్ని ఉడికించుకోండి. చూడండి మనకి ఈ రసం బాగా తెరులుతున్నాయి కదా. ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంత సింపుల్గా మనకి ఈ మామిడికాయ రసం రెడీ అయిందో చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ఈ మామిడికాయ రసాన్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.